అండి. నమస్తే అండి. మన నేచర్ మెడిటేషన్ ఛానల్‌కి పులగుర్తు నుంచి సుబ్బారావు గారు వచ్చారు. వారి యొక్క ధ్యానానుభవాలు మనం ముఖాముఖిగా తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. మా నేచర్ మెడిటేషన్ ఛానల్‌కి మీకు స్వాగతం సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యానానుభవాలు, అలాగే ఈరోజు జరగబోయే వార్షికోత్సవం ఈ శ్రీకృష్ణ పిరమిడ్ గురించి మీ వాక్యాల్లో తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి. నా పేరు వైట్ల సుబ్బారావు. నా పేరు మా ఊరు పులగుత్త. 2011లో ఈ పిరమిడ్ని స్థాపించాం సొంతంగా మా తనలోను. అప్పటి నుంచి ఇలాగ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా జరిపిస్తున్నాం. శ్రీకృష్ణ పిరమిడ్ జ్ఞాన మందిరం. అయితే ఇటువంటి సమస్య వచ్చినా మాకు ఆ పిరమిడ్లో కూర్చుంటే చాలు, పిరమిడ్ చక్కపడిపోతున్నాం. మా మనసు అంతా లైన్ అయిపోద్ది, మా బాధ అంతా లైన్ అయిపోద్ది. ఏ విధమైన తేడా వచ్చింది పిరమిడ్ వెళ్ళి ఒక 2 గంటల చెప్పి ధ్యానం చేసామంటే ఫ్రీ అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అడ్డంకులు ఉండవు. ఆ నమ్మకం మాకు ఇంతవరకు తీసుకొచ్చింది. మీ ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని ఇదిగా బాబు పంపించండి. అలా ఆ పైకి వెళ్ళిపోరండి. హలో, చెప్పండి. ధ్యాన జీవితం అంటే 2008లో మాసవారం పడాల అమ్మిరెడ్డి గారు ఆయన ఉండేవాడైనా. ఆయన మాసవారం సాయిబాబా గుడిలోకి ఇలా జ్ఞానం మీటింగ్ పెడతాను, అందుచేత ఆ మీటింగ్ కాడికి రండి అని చెప్పి పొట్టెట్టాడు. ఆయన పొట్టెడితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళి జ్ఞానంలో కూర్చునేటప్పటికి మాకు ఒక సాయిబాబా గుడిలో జ్ఞానంలో కూర్చునేటప్పటికి మాకు ఏదో పరవశం అయిపోయింది. మాకేమీ తెలియలేదు, ఊళ్ళంతా అదో రకంగా అయిపోయింది. ఈ ధ్యానం అంటే ఎంత ఇది ఉంటుందా అనుకుని అప్పటి నుంచి మేము ధ్యానం ప్రచారం చేయటం, ధ్యానం చేయటం. ధ్యానం చేస్తూ మేము మీటింగ్లు పెడుతూ మా ఇంట్లో మండల ఓట్లో పెట్టి కొంతకాలం నడిపాం. నడిపాక 2011లో ఈ 3 ఏళ్లలో 2011లో ధ్యాన మందిరం కట్టించిన పైన ఇంటి పైన వేయాలన్నా మా ఇంటికాడ ఇంటి పైన అయితే మనం ఒకరికి సరిపోతుంది, ఎవరు రారు, తలుపులేసిపోతాం, ఎక్కడికైనా వెళ్తే రారు. మన పిరమిడ్గా సెంటు బాగా స్థలం ఉందా, ఆ స్థలంలో కట్టించేద్దామని చెప్పి దాంట్లో కట్టించేసాం. కట్టించి ప్రతి సంవత్సరం ఇలా పెడతాం. కొంతకాలం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాగా ప్రతి నెల పెట్టాం. తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చాక తగ్గించాం 6 జనవరి. ఇంక తర్వాత వార్షికోత్సవం చేసుకుంటూ పోయిన సంవత్సరం వార్షికోత్సవం గ్రామం అంతా తిప్పి ర్యాలీ పెట్టాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పెట్టాలని ఆలోచన కలిగి ఈ సంవత్సరం శ్రీకృష్ణ పిరమిడ్కి జనమందిరానికి ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవం చేస్తూ 10 మందిని పిలుచుకుని భోజనం పెట్టుకుంటున్నాం. ఇది మా జీవితం. ఇప్పుడు మనం ఇంట్లో చేసిన ధ్యానానికి, పిరమిడ్ దగ్గరికి వెళ్ళి చేసిన ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసుకున్నారా? అంతా చెప్పండి. మా ఛానల్ ఇంట్లో చేసిన దానికి పిరమిడ్లో చేసిన ఎన్నో రెట్లు తేడా, 100 రెట్లు తేడా. అందులో అనుమానం. ఏమేమి వ్యత్యాసం తెలుసుకున్నారో చెప్పండి. ఏమి వ్యత్యాసం ఇంకా అసలు ఇంట్లో వస్తే ఆలోచన ఎక్కువ వస్తుంటాయి, పిరమిడ్లోకి వెళ్తే ఆలోచన ఉండదు. ఆలోచన లేనప్పుడు మనిషికి ఇంకా బాధ ఉంటుందా? ఆలోచన నశించిపోయినప్పుడు ఇంకా జ్ఞానంలో ఉంటాం. ఇంట్లో ఉంటే ఆలోచన వస్తుంటాయి. అదే కారణం, దానికి దీనికి తేడా అది. సార్, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం అది చేస్తుంటారా? పౌర్ణమి అమావాస్యకి వెళ్తుంటాం, పేరం వెళ్తుంటాం, లేదా తాపేరం వెళ్తుంటాం, ప్రతి చోటకి వెళ్తుంటాం, మెండపడి వెళ్తుంటాం. వెళ్ళి పౌర్ణమి జ్ఞానంలో ఇంకా బాగా పట్టుతుంది, బాగుంటుంది. పౌర్ణమి జ్ఞానానికి వెళ్ళి బాగా అందులో 3 రోజులు జ్ఞానంలో కూర్చుంటే మనిషి అవయవాలన్నీ కూడా లైన్ అయిపోతాయి, చూడక్కర్లేదు అసలు. ఎక్కడ బ్లాక్ ఉన్నా, ఎక్కడ నొప్పి ఉన్నా అన్నీ తగ్గిపోతాయి. సార్, ఇప్పుడు ఇంట్లో అందరూ ధ్యానాలు అయ్యారా? ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉన్న మా పిల్లలు ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఒక ఆయన మద్రాసులో ఉన్నారా, ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఒక ఆయన మద్రాసులో ఉన్నారా, ఒక ఆయన రాజమండ్రిలో ఉన్నారా. మీ ఇద్దరే ఉన్నాం ఇంట్లోనూ. వాళ్ళకి కూడా చెప్తున్నాం చేసుకోమని. మేము మా మటుకు మాత్రం సందకాడ 1 గంట ఉన్నారా, తెల్లవారు 3 గంటలకు వెళ్తాం, 6 గంటలు 6, 7 అవుతుంది. 3 గంటలు చేస్తుంటాం, 4 గంటలు కూడా చేస్తుంటాం, మాకు తెలియదు. ఓకే అండి.
అద్భుతం సార్. సార్ ఇప్పుడు శాకాహార ర్యాలీలో అది పాల్గొన్నారా? అయ్యో చాలా శాఖల్లో పాల్గొన్నాం. ఒక్కో శాఖ కదా శాఖలు మేము పెట్టాం 2 సార్లు 2 సార్లు మెండపాట్లో పెట్టించాం. మెండపాట్లో వెళ్ళినాం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాం. కాకేశం గడికి వెళ్తున్నాం శాఖ ర్యాలీకి. పిరమిడ్లు కట్టి ఇక్కడికి వెళ్తున్నాం. పిరమిడ్ శంకుస్థాపనకి వెళ్తున్నాం. పిరమిడ్లకి కడతాను వస్తే సందాలు ఇస్తున్నాం. అన్ని రకాలుగా కూడా మేము ఇందులో చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. ఏమనుభవం పొందారు చెప్పండి. మొత్తం జనం వాళ్ళ మాటలో వాళ్ళ ఎవరిని చూస్తే చాలా నమ్మకం కలిగింది నాకు. గ్రేట్ అండి. అలాగే ఇప్పుడు శాకాహార ర్యాలీ చేసినప్పుడు చికెన్ షాపుల వైపు కానీ లేకపోతే అలాగే జీవహింస జరిగే చోట వైపు నుంచి వెళ్తుంటారు కదా, వాళ్ళు చూసి మన ర్యాలీని చూసి వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చింది అంటారు ఇప్పుడు దాకా మీలో? ఇప్పుడు దాకా మార్పు ఏదో ఎక్కడో 100 ఇద్దరు మార్పు, 100 ఇద్దరు మార్పు, అంతకన్నా ఏం కదండి. ఇంకా ఈ మధ్యకాలంలో శాకాహారాలు అయిపోయాక కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది మారుతున్నారు. అద్భుతం సార్. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, యువతరం ఉంది, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం వదలుచుకుంటే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి. చెప్తాను, తప్పకుండా చెప్తాను సందేహం. ఇప్పుడు యువకులకి చదువుకునే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్గా ధ్యానం చేస్తే పొద్దున 1 అరగంట సందలో కన్నా వయసును పుచ్చుకు చేస్తే చదువు జ్ఞాపకం శక్తి కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. ధ్యానం చేయాలి, చేస్తేనే బాగుంటుంది. చేయకపోతే జ్ఞాపకశక్తి తగ్గుద్ది. జ్ఞాపకశక్తి ఉండటం వల్ల అన్ని రకాలుగా వాళ్ళ మీట్లో పెసడానికి అవకాశాలు ఉన్నాయి. సార్ అలాగే ఇప్పుడు మీరు ఈ ఈ పిరమిడ్ శ్రీకృష్ణ పిరమిడ్లో ఒక వార్షికోత్సవాన్ని కాకుండా క్లాసెస్ కానీ 1 డే క్లాసులు కానీ లేదా అలాంటి ఏమైనా కార్యక్రమాలు జరిపిస్తుంటారా? 1 డే కార్డు పెడుతుంటాం. 1 డే కార్డు ఎప్పుడు సంవత్సరం 2 సార్లు పెడుతుంటాం. అంతకుముందు నెల 3 సంవత్సరాలు సుమారు పెట్టాను కట్టే కన్నా ప్రతి నెల. తర్వాత ఈ కరోనా గట్ట వచ్చాక ఇంకా మనం పత్రిక మీద అపోహం లేకుంటారు కదా ఒకప్పుడు, దాని గురించి వెనకలాగే జనం కొంతమంది. ఆ టైంలో కొన్నాళ్ళు ఆగినాయి, కరోనా వచ్చింది ఆగినాయి. తర్వాత మరి ఇది ఏడాదికి 1 సార్లు 2 సార్లు మేము పెడతాం. ప్రతి నెలకోసారి ఎవడం తీసుకొచ్చి అప్పుడే పెట్టిస్తున్నాం. ఇప్పుడు మన పేరవరం పిరమిడ్ ఉంది వశిష్ఠ గౌతమి, దాని గురించి మీరు 4 మాటలు చెప్పండి సార్ మా ప్రేక్షకులకి. మాటలు చెప్తాను. పేరవరం పిరమిడ్ కట్టాలంటే అటువంటి పిరమిడ్ని మహానుభావుడు ఆయన చచ్చిపోలేదు, బతుకున్నాడండి. ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు అనుకున్నాడు, అన్న చచ్చిపోదు, ఆయన బతికే ఉన్నాడు. ఆయన అందరిలో దూరి ఇప్పుడు పిరమిడ్ కట్టించినాక మంచి యోగవంతం అయింది. ఇప్పుడు వరకు వెనకలాగా కొన్ని దుష్టస్థితులు ఉంటాయి కదా, ఆ దుష్టస్థితులు వెనకలాగించినాయి. దుష్టస్థితులకు ఉపయోగ మార్పు కూడా వచ్చేసింది. వాళ్ళలో కూడా ప్రతి ఓడు సందాలు ఇవ్వటం, పైకి నడిచి వెళ్ళిపోతుంది. అది కట్టుబడి ఏమంటే మనం ఆగదండి. ఆ పిరమిడ్ దగ్గరంటే ఈ 2-3 జిల్లాలో కూడా ఎంతో ఆరోగ్యవంతులు, ఎంతో అదృష్టవంతులు. ఇప్పుడు మీరు ధ్యాన ప్రచారం అది చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటది ఒంట్లో? ధ్యాన ప్రచారం చేసినప్పుడు చాలా బాగుంటుంది ఆరోగ్యం. చాలా బాగుంది. చెప్పినప్పుడు ఇంకా బాగుంటుంది. చెప్పినప్పుడు చాలా బాగుంటుంది. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కేటాయించి మీ విలువైన సమయాన్ని మా నేచర్ ఛానల్ వారికి కేటాయించి ఇంత విలువైన ధ్యాన జీవితాన్ని పంచినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. అలాగే మా కోసం ఈ కెమెరాకి సపోర్ట్ ఇచ్చినందుకు మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.